జనాంగానికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాల సమయములో దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనది. అందుకే గ్రంథములో మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో ఒక చక్కని మాట రాయబడింది. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము, ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి. క్రీస్తునందు ప్రేమ కలిగిన దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవలసింది ఆత్మను ఆర్పకుడి. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన మాటను మనం గమనించినట్లయితే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము ఆరిపేస్తే, ఈ దీపము ఆరిపోతే ఇల్లంతా చీకటిగా ఉంటుంది. ఈ దీపము ఆరిపోతే ఇల్లంతా చీకటిగా ఉంటుంది. ఒక మనుష్యునిలో శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ 3 భాగాలు మానవుణ్ణి విభజించారు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే ఆత్మను ఆర్పకుడి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో మనము గమనించినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ప్రతి మానవునిలో ఆత్మ అనేది ఉంది. అది ఆయన బహుమానముగా ఇచ్చిన ఈ ఆత్మ. అందుకే ఇక్కడ లేఖనాల్లో మనము చదివినట్లయితే, ఆత్మను ఆర్పకుడి, ఆత్మను రక్షించుకోవాలని చూడాలి, కానీ ఆత్మను ఆర్పేవారిగా మనం ఉండకూడదు. ఎంతో మంది హత్యలు, ప్రాణహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ప్రాణాలను బలవంతంగా తీసుకుంటూ ఉంటారు. కారణమేమిటి? ఈ ప్రపంచంలో 2 ఇల్లున్నాయండి. మొదటి ఇల్లు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనములో, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రాలాపించుచున్న ఇంటికి పోవుట మేలు. 4వ వచనం, జ్ఞానుల మనస్సు ప్రాలాపించు వారి ఇంటి మీద ఉండను, అయితే బుద్ధిహీనుల తలంపులు సంతోషించు వారి ఇంటి మీద ఉండను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 2 ఇళ్ళు కనపడుతున్నాయి. ఒకటి ప్రాలాపించే ఇల్లు, రెండవది విందు జరుగుచున్న ఇల్లు. విందు జరుగుచున్న విందులో చిందులుంటాయి, వినోదాలుంటాయి. ప్రాలాపించుచున్న ఇండ్లు వేదనకరముగా, కొందరు ఆహారము లేక తల్లడిల్లిపోతున్నారు, కొందరు వస్త్రాలు లేక తల్లడిల్లిపోతున్నారు, కొందరు ఉండడానికి గృహాలు లేక తల్లడిల్లిపోతూ ఉన్నారు. వీరి జీవితమంతయు ప్రాలాపము. ఒక్కొక్క ఇంటిలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు. ప్రాలాపించే ఇల్లు,
ప్రపంచములో కొన్ని ఉన్నాయి. విందు జరుగుతున్న ఇల్లు అనేకముగా ఉన్నాయి. జ్ఞానుల యొక్క మనస్సు ప్రాలాపించే వారి ఇంటి మీద ఉంటుందట. బుద్ధిహీనుల యొక్క మనస్సు విందులు జరుగుతున్న ఇంటి మీద ఉంటుందట. ప్రియ దైవ జనాంగమా, యోబు గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనములు అంటాడు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం, అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు మరణమైన తరువాత నరులు కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు? క్వశ్చన్ మార్క్ అక్కడ. ప్రతి వారికి మరణం అనేది ఉందండి. ఈ భూమి మీద నివాసము చేస్తూ ఉన్న ప్రతి మానవునికి మరణం అనేది ఉంది. అందుకే అంటాడు ఇక్కడ, అయితే నరులు మరణమై కదలలేకపడియుందురు. నరుల ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోవుదురు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపము మన ఇంటిలో చల్లారిపోతే ఏమైపోతుందండి? ఇల్లంతా చీకటే. మన ఇంటిలో వెలుగు లేకపోతే ఒకరినొకరు చూసుకోలేము, ఏ పని చేయలేము చీకటిలో. దీపం ఉన్నంత కాలమే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఈ దీపము అనగా ఈ ఆత్మ దేవుడు మనకు బహుమానముగా ఇచ్చిన ఈ ఆత్మను ఆర్పేస్తున్నాము, కానీ ఆత్మను రక్షించుకోలేకపోతూ ఉన్నాము. ఆత్మను రక్షించుకునే వారిమిగా మనం ఉండాలి. ఆత్మను ఆర్పేవారిగా మనం ఉండకూడదు. ప్రతి మానవుడు, ఈ భూమి మీద ఉన్న నివాసం ఉన్న ప్రతి మానవుడు కూడా ఏదో ఒక రోజు చనిపోతాడు. అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. 80 సంవత్సరములైన తర్వాత ప్రియులారా, అందరూ కాటికే. కోటి విద్యలు కూటి కొరకే. ఈ జానెడు కడుపు కోసం మనమందరము ప్రయాసపడుతూ ఉన్నాం. కానీ ఒకరోజు మనమంతా భూమి మీద నుంచి తల్లి గర్భములో ఎలా దిగంబరిగా వచ్చామో దిగంబరిగానే వెళతాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, నరులు మరణమైన కదలలేక పడియుందురు. నరుల ప్రాణము విడిచిన తర్వాత ఏమైపోవుదురు? నరులు ప్రాణము విడిచిన తర్వాత ఏమైపోవుదురు? భూమి మీద ఉన్న ప్రతి మానవునికి మరణం అనేది ఉంది. కానీ ప్రతి మానవుడు మరణించాలి. ప్రతి మానవుడు ఈ లోకములో నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఈ మానవుణ్ణి రక్షించేదెవరు? ఈ మానవుణ్ణి బ్రతికించేదెవరు? ఈ మానవుణ్ణి పాతాళ వశము కాకుండా కాపాడేదెవరు? వారే దేవుడై ఉండాలి. ఆయనకి కామ క్రోధ మోహ మదమాశ్చర్యములు ఉండకూడదు. ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన స్త్రీ సంతానమై ఉండాలి, పురుష సంతానమై ఉండకూడదు. ఆయన పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, ఏ దోషము లేని వాడిగా ఉండాలి. మన తల్లి పాపములో గర్భము ధరించినండి, పాపములో పుట్టిన వారిమి గనుక ఈ పాపములో పుట్టిన వారిమి ఒకరోజు ఈ ఆత్మ మనలో నుంచి వెడలిపోతూ ఉంది. మరలా నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? కొన్ని గ్రంథాలు చెప్తాయి, చనిపోయిన తర్వాత
పుణ్యకార్యము చేస్తే నందే పుడతారట, చెడ్డ కార్యాలు చేస్తే పందే పుడతారట, వాడు పంది అయి పుడతాడట. దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయములో మానవునికి ఒక జన్మ అనేది ఉంది. నీ విత్తుచున్న విత్తనం ఒకటి, విత్తబడిన విత్తనము చనిపోతేనే మరలా అది మొలకెత్తగలదు. విత్తుచున్న విత్తనమును చూడండి, అది విత్తిన తరువాత అది చనిపోయి బ్రతుకుతూ ఉంటుంది. కానీ మానవుని యొక్క జీవితము కూడా ఇక మరలా బ్రతికినంత కాలము తినుము, త్రాగుము, సంతోషించుము అని ఈ లోకములో నోవాహు కాలములో జరిగినట్లుగా జరుగుతూ ఉంది. పెళ్ళాడుచు, తినుచు, త్రాగుచు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ప్రియ దైవ జనాంగమా, ప్రభు అంటూ ఉన్నాడు, చనిపోయి నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోతారో ఈ ప్రశ్న మనందరికీ. నీ ఇంటిలో దీపము ఆరిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? నీ ఇంటిలో దీపం ఆరిపోయిన తర్వాత నీ ఇంటిలో అంత చీకటే. నీ ఇంటిలో నుంచి దేవుడు అనుగ్రహించబడిన ఆ నరుని ఆత్మ నీ ఇంటిని విడిచి వెళ్ళిన తర్వాత నిన్నేమని పిలుస్తారు? శవము. ఆ ఇంటిలో దీపము ఆరిపోయిన తర్వాత నీ ఇల్లు చీకటిలో ఉంటుంది, ఎవరు కూడా కనిపించరు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. అందుకే ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళ వశము కాకుండా ఏ నరుడు తప్పించుకోలేడు. కానీ పాతాళమునకు, పాతాళ లోకము నుంచి తప్పించేవారు ఒకరు కావాలి. ఆ ఒకరు ఎవరు? పాపము లేనివాడు, పాపములో పుట్టనివాడు. యోబు గ్రంథము 14వ అధ్యాయం 14వ అధ్యాయము 14వ వచనము చూడండి. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగు ఉండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నేను కనిపెట్టుకొని ఉందును. అలాగు ఉండిన ఎడల నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను అన్నాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, మనమందరము ఒకరోజు చనిపోవలసిందే. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. జీవమును మేలును నీ ఎదుట ఉంచి ఉన్నాను, మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. అందుకే అంటాడు, ఒకని జన్మదినము కంటే ఒక మరణ దినము మేలు. విందులు జరుగుతున్న ఇంటిలో పాపముంటుంది, చీకటి ఉంటుంది, అసహ్య కార్యాలు జరుగుతుంటాయి ఆ ఇంటిలో. కారణం చీకటైన ఆ కుటుంబములో పాపము ఏలుతూ ఉంది. ప్రాలాపించే ఇంటి, ప్రాలాపించే ఇంటికి ఎంతమంది వెళ్తారండి? ఎవరైనా కష్టాల్లో ఉంటారంటే వారి ఇంటికి వెళ్తామా? అడగం, ఏమైనా అడుగుతామేమో అని. ప్రాలాపించే ఇల్లు అంటే అసహ్యం. నా యేసయ్యకు ప్రాలాపించే ఇల్లు అంటే ఇష్టమైన.
సీమోను అని ఒకడు యేసు ప్రభుల వారిని విందుకు ఆహ్వానించాడు. అయ్యా యేసయ్యా ఇంటిలో ఒక దినము భోజనము చేయి, ఒక పూట భోజనానికి ఆహ్వానించాడు ఆయన. ఆ ఇంటిలోనికి వెళ్ళారు. ఇంటిలోనికి వెళ్ళి శిష్యులతో కూడా వెళ్ళారు. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సు ఉంచుతారు, శారీరానుసారులు శారీరం విషయం మీద మనస్సు ఉంచుతారు. ఆ ప్రక్కన ఉన్న శిష్యులు మానవ దృక్పథంతో మనం ఒక ఇంటికి వెళ్ళామంటే ఏం అడుగుతామండి? ఏం చేశారండి వంట? మా ఇంటప్పుడు మోహన్ గారు మేమంతా సువార్తకి వెళ్ళేటప్పుడు ఒక ఆయన బాలసుందరం అనే వచ్చేవాడు, వృద్ధుడు. ఆ ఇంటిలోనికి వెళ్తే అడిగాడు, కత్త్యా గుత్తి అంటాడు. కత్తి అంటే కోని కోసారా, గుత్తి అంటే పప్పెనిపారా అని. వంటల మీద విందు జరుగుతున్న ఇంటిలోనికి వెళితే ఆ వారు వండినట్లు వంటలు ఇంకెవరు వండలేదండి. ఏం భోజనం పెట్టాం, ఏ కూరలు ఆస్వాదించాం, ఈ భోజనమును గురించి ధ్యానించే మనస్తత్వం ఎక్కువైతుంటుంది. అక్కడ ఆ సీమోను గారు యేసయ్యను ఇంటిలోనికి ఆహ్వానించాడు. శిష్యుల యొక్క మనస్సంతా విందు జరుగుతున్న ఇంటి మీదికి వెళ్ళింది. అక్కా త్వరగా వడ్డించు. రుచి చూసి వంటలు బాగున్నాయా లేదో చెప్తాం. కొందరికి భోజన పదార్థాల మీద ఇష్టమండి. విందు జరుగుతున్నది. ఆ విందులో శిష్యులు విందు ఆరగించడానికి తయారుగా ఉన్నారు. కానీ యేసయ్య మనస్సు ఎవరి మీద ఉందో తెలుసా? అక్కడికి ఒక స్త్రీ వచ్చిందండి, పాపాత్మురాలైన స్త్రీ. ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య వెనకల నిల్చుకొని దుఃఖిస్తూ ఏడుస్తూ ప్రాలాపిస్తూ ఉంది. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? దీపం ఆరిపోతూ ఉంది, ఆత్మ ఆరిపోతూ ఉంది. ఈ ప్రపంచములో అనేక చోట్లకు తిరిగింది. దీపము వెలిగించాలి అని, దీపము నిత్యము వెలగాలంటే నాకు ఒక రక్షకుడు కావాలి. నేను చేసిన పాపాలను ఎవరు క్షమించగలరు? నన్ను అమ్మాని గౌరవప్రదముగా పిలిచేవారు ఎవరు? సీమోను పేతురులో, సీమోను యొక్క ఇంటిలో యేసయ్య ఉన్నాడని గ్రహించి ఆమె ఆ ఇంటిలోనికి వెళ్ళింది. శిష్యుల యొక్క మనస్సు విందు జరుగుతున్న ఇంటి మీదికి వారి మనస్సు ఉంటే, బుద్ధిహీనులు కడుపు కోసం బ్రతికేవారు, ఆస్తుల కోసం బ్రతికేవారు, ఆత్మను రక్షించాలని నీవు రక్షించుకొని అనేక ఆత్మను రక్షించాలనే ఉద్దేశము లేకుండా కడుపు కోసం బ్రతుకుతూ ఉన్నారు. తాను సంపాదించిన ఆస్తులను తన కుమారులకు కూడా పంచిపెట్టాలనే ఉద్దేశంతో కొందరు సేవ చేస్తున్నారండి. వీరందరెవరు ఆత్మను ఆర్పేవారు. శిష్యుల యొక్క మనస్సు మాత్రము విందు జరుగుతున్న ఇంటి మీద ఉంటే, యేసయ్య మనస్సు ఎవరి మీది ఉంది? లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనము చదవండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ
యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బొడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల మీద నిలవబడి ఏం చేసేదట, ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొను. ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో అని ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. ఒక విందుకు వెళితే ఘనులకు మంచి సింహాసనాలు, మంచి హై లెవెల్ కుర్చీలు వేస్తారు. ఘనహీనులకి ఏమండి ఎక్కడో కూర్చుంటారు ఒక మూలన. ఈ విందు జరుగుతున్న ఇంటిలో జ్ఞానుల మనస్సు ప్రాలాపించే వారి ఇంటి మీద ఉంటుందని లేఖనం చెబుతూ ఉంది. బుద్ధిహీనుల మనస్సు విందు జరుగుతున్న ఇంటి మీద ఉంటుందట. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆయన మనస్సు ఎవరి మీద ఉంది? 40వ వచనం. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా, చెప్పుమని. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 ఋణస్థులుండిరి, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరినీ క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడుగును. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించుతువని చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీ చూచుచున్నావే, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు. ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. విస్తారముగా ప్రేమించింది. శిష్యుల యొక్క మనస్సు ఎవరి ఇంటి మీద ఉంది? పెట్టవయ్యా, రుచి చూడాలా? ఏ కొట్లు తెచ్చావు? ఈ రైసు, బిర్యానీ రైస్ బాగుందే, ఎవరు వంట చేశారు, భలే బాగుందే, విందారగించేవారు. యేసయ్య మనస్సు ప్రలాపించుచున్న ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆత్మ ఆరిపోతూ ఆమె బలహీనమై పాపములో చిక్కబడి పాపములో బందీ అయిపోయి ఒక పాపాత్మురాలిగా పిలువబడుచున్న ఆ స్త్రీ కన్నీళ్లు చూచాడు. ఆమె ఇంటి మీద ఆయన మనస్సు ఉంది. ప్రాలాపించుచున్న ఆమె మీద ఆయన మనస్సు ఉంది. శిష్యుల యొక్క మనస్సు విందు జరుగుతున్న ఇంటి మీద ఉంది. ప్రియ దైవ జనాంగమా, యేసు ప్రభుల వారికి ప్రియమైన శిష్యుడు, స్నేహితుడు లాజరు ఆ ఊరిలోనికి వచ్చాడు. ఆ ఇంటిలో ప్రాలాపిస్తూ ఉన్నారు, ఆ ఇంటిలో దుఃఖిస్తూ ఉన్నారు. ఎంతగానో ప్రేమించిన ఆ స్నేహితుడు మరణించాడు. అక్కా చెల్లెళ్లకు సహోదరుడిగా పిలువబడుతున్న లాజరు చనిపోయి ఆ ఇంటిలో దీపం ఆరిపోయింది. యేసయ్య ఆ ఇంటికి వచ్చాడు, ఆ ఇంటిలోనికి వచ్చాడు. అమ్మా, నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యం. అయ్యా యేసయ్యా, నీవు ఇక్కడ ఉంటే నా సోదరుడు
చనిపోయేవాడు కాదయ్యా. పునరుద్ధానం ఉన్నదని నీవు నమ్ముచున్నావా? అవునయ్యా, నేను నమ్ముచున్నాను. నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమే. ఎక్కడ పాతి పెట్టారు? అతడు చనిపోయి ఎన్ని దినములైంది? 4 దినములు. దుర్వాసన వచ్చేస్తుంటాడయ్యా. క్రీస్తునందు ప్రియ దైవజనమా, అక్కడ రాయబడిన మాటను చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి. ప్రైజ్ ది లార్డ్. కొందరు ఏడుస్తూ ఉంటే కొంచెమైన సానుభూతి చెప్పాలండి. కష్టాల్లో బాధల్లో ఉన్న వారిని చూసి నవ్వకూడదు. ఏడ్చుతూ ఉన్న వారిని నీకు చేతనైతే సహాయం చేయి, హేళన చేయక. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ నుంచి తిరని అడగగా వారు, ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. 35వ వచనము చదివితే యేసు కన్నీళ్లు విడిచెదట. ప్రాలాపించుచున్న ఇంటికి వెళ్ళి నీవు యేసయ్య ఇంటికి వెళ్ళి కన్నీళ్లు కార్చాడు. యూదులు ఏడ్చుటయు యేసు చూసినప్పుడు ఆత్మలో కలవరపడి మూలుగుచు ఆ కుటుంబాన్ని పరామర్శించాడు. దైవజనాంగమా, యేసయ్య చూపు, యేసయ్య ఆలోచన ఒక ఆత్మ నరకానికి పోకూడదని, ఒక ఇల్లు ఆ దీపము ఆరిపోకూడదని, ఆ ఇంటిలో దీపము కలకాలం వెలగాలని ఆయన ఆశయం. ఆత్మను ఆర్పిస్తున్నాము. రక్షించుకోవలసిన మనము, ఆ ఆత్మను రక్షించుకోవలసిన మనమందరము ఆత్మహత్యలకు పాల్పడుతున్నాం. ఆత్మను హత్య చేస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అంటాడు, ఆత్మను ఆర్పకుడి. ఈ ఇంటిలో ఒక దీపం ఆరిపోయింది. ఆ దీపమును వెలిగించడానికి యేసయ్య ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు. ఏ ఇల్లటది? ప్రాలాపించే ఇల్లు, దుఃఖించే ఇల్లు, బాధలో ఉన్న ఇల్లు, కష్టములో ఉన్న ఇల్లు, వేదనలో ఉన్న ఇల్లు. ఎప్పుడైనా వెళ్ళావా అటువంటి ఇళ్లకు? పెద్ద పెద్ద సేవకులు ప్రియులారా జన్మదినోత్సవాలకు వస్తారు, వెడ్డింగ్ డేస్కి వస్తారు, పబ్లిక్ మీటింగ్స్లో కనపడుతూ వెళ్తూ ఉంటారు. అశుభ కార్యాలకు రారు, శుభకార్యాలకే వస్తారు వాళ్ళు. ప్రాలాపించుచున్న ఇంటికి నీ వెళ్ళాలి. ఎందుకంటే బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనము చదివినట్లయితే, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం, నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పదే. ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి వారి ఎడల, ఎవరైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు దాచి ఉంచిన మేలు, ఒక మేలు దాచాడట.
ఒక మేలు దాచాడట. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనం అంటాడు, భార్య దొరికిన వానికి మేలు దొరికిన. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం అంటాడు, ఇద్దరు కూడి ఉండుట మేలు అంటాడు. ఒంటరిగా ఉంటే ఈ ప్రపంచాన్ని సర్వనాశనము చేస్తూ ఉన్న అపవాదిని నీవు గెలిపించలేవు, వారిని ఓడించలేవు. వాని మీద విజయము సాధించాలంటే జంటగా. అందుకే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్యలో నేనుంటాను. యేసయ్య జంటను కోరుకున్నాడు. నోవాహు ఓడలోనికి ప్రవేశించే ముందు జంటలు జంటలుగా జీవరాశులు వెళ్ళాయి, జంటలు జంటలుగా ఓడలోనికి వెళ్ళాయి. పురుషుడు వస్తే స్త్రీ రాదు, భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు. ఎక్కడికి? దేవుని మందిరమునకు. ఆ నోవాహు ఓడలో జీవరాశులు అన్నీ జతలు జతలుగా వెళుతూ ఉన్నాయి. దేవుడంటే భయం ఉంది వాటికి, కానీ ఆయన పోలికలు సృష్టించుకున్న మానవునికి మాత్రం భయం లేదు. ప్రియ దైవ జనాంగమా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఇది ఆపివేయకూడదు, రక్షించుకోవాలి. ఈ ఆత్మను మనము రక్షించుకొని నీవు ఇతరులను కూడా రక్షించే వారిగా ఉండాలి. నేను రక్షింపబడ్డానులే, ఇంకా నా మటుకు చాలు అనుకోకూడదు. ఇంకా అనేక ఆత్మలు ఆరిపోతున్నాయి ప్రపంచంలో. ఆత్మలకు సువార్త చెప్పు, ఆత్మను రక్షించే ప్రయత్నం చేయి. అక్క రండి, చర్చికి రండి, దేవుని యొక్క వాక్యం వినండి. రక్షణనే ఓడలో నివాసము చేయండి. అలనాడు 8 మంది నీటి ద్వారా రక్షింపబడిన నోవాహు కుటుంబము రక్షింపబడ్డారు, ఆత్మలను రక్షించుకున్నారు. వారు ఆత్మలను రక్షించుకొని నిత్య జీవానికి ఎదురు చూస్తున్నవారు. మీరు కూడా ఆత్మలను ఆర్పకండి, రండి. యేసయ్యలోనికి వస్తే, యేసయ్య సన్నిధికి వస్తే, యేసయ్యను నమ్ముకుంటే ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనలో పాపము లేదు గనుక ఆయన దేవుడు. ఎందుకంటే ఆయన మరణమును జయించినాడు గనుక ఆయన దేవుడు. భారతదేశంలో స్వాతంత్ర సమరయోధులు ఎంతో మంది ఉన్నారు. మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు ఎందరో ఈ భూలోకమును విడిచి వెళ్ళి ఉన్నారు. వారి సమాధులు ఇప్పటికీ కూడా కనిపిస్తాయి. కనిపించే సమాధి యుగ పురుషులు కానీ, మహాత్ములు కానీ, స్వాతంత్ర సమరయోధులు కానీ, ఈ దేశాన్ని ఏలిన ప్రధానులు కానీ, ఈ దేశాన్ని పరిపాలన చేసిన ప్రెసిడెంట్స్ కానీ, ఎవరి సమాధి దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ సమాధి ఆనవాలు ఉంటాయి. సమాధి కప్పబడి ఉంటుంది. నీవు మహాత్ముడవైన, యుగ పురుషుడువైన, నీవు రాజ్యాలను జయించిన, రాజ్యాలను ఏలిన రాజువైనా నీవు పూజకు అనర్హుడవు. ఎవరైతే పాపాన్ని జయించి, ఎవరైతే మరణాన్ని జయించి ఖాళీ సమాధి ఎవరిదైతే ఉంటుందో వారే దేవుడు. ఆయన మరణము మీద విజయము సాధించిన వాడు. అందుకే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో చూడండి ప్రియులారా. చూడండి బైబిల్ గ్రంథములో
మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. మీకు తెలియను, ఆయన యందు పాపమేమియు లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడలేదు, ఎరుగను లేదు. పాపమును తీసివేయుటకు యేసు ప్రభుల వారు 2500 సంవత్సరముల దేవుడు కాదాయన. పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమయ్యే దేవుడైన, తరతరాలలో యుగ యుగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమి పుట్టక మునుపు ఉన్న దేవుడు, పర్వతములు పుట్టక ఉన్న దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. 18 సంవత్సరముల వయసులో చెడుగుడు టకటకా అనే మెట్లు ఎక్కుతావు. నీవు 18 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు 4 అఫ్టర్లు మెట్లైన ఎక్కుతావు. కానీ అదే 70-80 సంవత్సరములో నీవు మెట్లు ఎక్కగలవా? అక్క లిఫ్ట్ ఎక్కడా అంటావు. 4వ అఫ్టర్ ఎక్కాలంటే 80 సంవత్సరములు దాటితే నీ పాదాలు సహకరించవు, నీ కన్నులు సహకరించవు, నీ చెవులు మందమైపోతూ ఉంటాయి, నీ శరీరము సహకరించదు. మానవుడు వయస్సు మీద పడే కొన్ని వృద్ధాప్యములోనికి వెళతాడు. కానీ మనము ఆరాధించే ఆ దైవము పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు అనేక మార్లు ప్రత్యక్షమవచ్చు. నిన్న నేడు ఏకరీతిగా ఉండే ఆ దేవుడే సజీవుడు. ఆయనే జీవము కలిగిన యేసు ప్రభుల వారు. ఆయన సమాధిని గెలిచాడు గనుక ఆ సమాధిలోనికి వెళ్ళిన వాడు వాని యొక్క ఆ ఆత్మను మరలా ప్రజ్వలింపచేసి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన మానవునిగా ఈ లోకములోనికి ప్రత్యక్షమయ్యాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, మానవునిలో 3 భాగాలు విభజించుదాం. ఒకటి మానవుని యొక్క శరీరం, రెండవది మానవునిలో ప్రాణం, మూడవది ఆత్మ. మొదటిది శరీరం, రెండవది ప్రాణం, మూడవది ఆత్మ. శరీరము కనిపిస్తూ ఉంది. ఈ శరీరానికి సాదృశ్యం ఏమిటి బైబిల్ చెబుతున్నది అని అంటే, ఎలోహిం అంటే ప్రియులారా ప్లూరల్ వర్డ్, బహువచనం. అంటే ఒక్కొక్క వ్యక్తి త్రిత్వము ఏకత్వమై ఉన్న రీతిగా దేవుడు నరుడు భూమి ఆకాశమును సృజించను. ఎలోహిం అంటే ప్లూరల్ వర్డ్, అది బహువచనం. అదే త్రిత్వమై ఏకత్వం ఉంటుంది. అంటే ఒక మనుష్యుడు, ఈ మనుష్యునిలో శరీరము, ఈ మనుష్యునిలో ప్రాణము, ఈ మనుష్యునిలో ఆత్మ, ఈ 3 భాగాలుగా విభజించబడ్డాడు మానవుడు. ఈ మానవునిలో శరీరం ఉంది, ఈ మానవునిలో ప్రాణం ఉంది, ఈ మానవునిలో ఆత్మ ఉంది. అందుకే త్రిత్వం అన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అంటున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఒక మానవునిలో 3 భాగాలుగా విభజించాం. మానవుని యొక్క శరీరము ఘన పదార్థం, మానవునిలో ఉన్న ప్రాణము ద్రవ పదార్థం, మానవునిలో ఆత్మ వాయువు పదార్థం. ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం. శరీరము యేసు ప్రభుల వారైతే
బాగా వినండి ఈ మాట. శరీరము యేసు ప్రభువుకు సాదృశ్యం ఉంటే, ప్రాణము తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంది. ఆత్మ పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉంది. శరీరములో ప్రాణముంది, ప్రాణములో ఆత్మ ఉంది. ఈ మూడింటిని కలిపి ఒక మనుష్యునిగా పిలువబడుతూ ఉన్నాం. ముగ్గురు దేవుళ్ళు కాదు, ముగ్గురు దేవుళ్ళు కాదు, వారు త్రిత్వమై ఏకత్వమై ఉన్న దేవుడు, త్రియేక దేవుడు అని పిలువబడతాం. అర్థమైంది ఈ మాట? ఒక మనుష్యునిలో 3 భాగాలు విభజించిన తర్వాత శరీరము, ప్రాణము, ఆత్మ ఎవరిలో ఉన్నాయి? ఒక్కొక్కటి ఒక్కొక్క రూట్లో ఉన్నాయి. అవి విభాగాలుగా ఉన్నాయా? నీలో ఉన్నాయా లేదా? నీలోనే ఉన్నాయి. ఈ మూడు నీలో లిమితమై ఉన్నవి. ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తాను, మీరు దానికి ఆన్సర్ చెప్పాలి. శరీరం అంటే ఎవరు? అక్కగారు బాగా వింటున్నారా వాక్యం? ఇప్పుడు దాకా చెప్పాను కదండి. శరీరం అంటే ఎవరు? చప్పట్లు కొడదా. ప్రాణము అంటే ఎవరు? ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. ఈ 3 ఎవరిలో ఉన్నాయి? ఎవరిలో ఉన్నాయి? ఆయన సృజించిన మానవునిలో ఉన్నాయి. ఆయన సృజించిన మానవునిలో 3 విభాగాలుగా ఒక మనుష్యునిలో ఉన్నాయి. శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. అందుకే 3 కలిగిన యేసు ప్రభుల వారు ఈ భూమి మీదికి ప్రత్యక్షమైపోయాడు. 3 విభాగాలుగా విభజించబడిన ఆయనలో జీవముంది, ఆయనలో శరీరం ఉంది, ఆయనలో ఆత్మ ఉంది. అందుకే అంటాడు యేసు ప్రభుల వారు, నన్ను పిలిపి అంటాడు, ప్రభువా నన్ను మాకు తండ్రిని చూపయ్యా, తండ్రిని ఒక్కసారైనా చూపించండి అన్నప్పుడు యేసు ప్రభుల వారు అంటారు, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినవాడు. నా శరీరం చూస్తున్నావు, నా శరీరంలో ఏముంది? క్యాచ్ చేయాల పాయింట్ మీరు. నా శరీరము చూశావు, నన్ను చూశావు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు అంటున్నాడు యేసు ప్రభుల వారు. అంటే నిన్ను చూస్తే నీలో ఏముంది? తండ్రి. తండ్రి తండ్రి అంటే ఏంటి? ప్రాణము. అంటే ముగ్గురిగా ఆయన వచ్చాడు. త్రియేక దేవుడు ఏకత్వము కలిగి భూమి మీదకి వచ్చాడు. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. శరీరము కనపడుతుంది, కానీ ప్రాణము కనపడుతుందా? కనపడదు. ప్రాణములో ఉన్న ఆత్మ కనపడుతుందా? కనపడదు. అంటే ఈ 3 ఎవరిలో చూసుకోవాలి మనము? ఈ 3 ఎవరిలో ఉన్నాయి? వినుట మటుకు విందురు గాని వారి హృదయము బహుదూరముగా ఉన్నది. అందుకే అంటాడు, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. చెవి అక్కడ పెట్టించారు. ఎక్కడ? ఇంటిలో. ఆరివేసిన వస్త్రాలు ఎవరైనా దొంగిలించారా? తలుపు బాగా బిగించి వచ్చాను, ఏమైనా బీరువా తాళాలు పగలగొట్టారా? మాంతులమైతే మనకు అర్థము కాదు. అర్థమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు వివరణ ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు ఆయన పాపము లేకుండా మన మధ్యలో ప్రత్యక్షమైపోయాడు. ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూప
దేవుని స్వరూపమై కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి. ఏ పోలిక పుట్టాడు? మనం ఎవరి పోలిక? మన పోలిక ఎవరిని చూసి పోలిక చేసుకున్నాడు ఆయన? దేవుని పోలిక అండి మనము. ప్రియులారా, జీవరాశులకు ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది, కానీ ఆత్మ ఉండదు. అర్థమైందా? జీవరాశులకు ప్రాణం ఉంటుంది కానీ శరీరం ఉంటుంది, కానీ ఆత్మ ఉండదు. ఆత్మ ఎవరికి మాత్రమే దేవుడిచ్చాడు? ఆయన పోలికలో పుట్టిన మనందరికి ఇచ్చాడు ఆయన, అంతే. ఇక ఎవరికి వాళ్ళు ఆయన? మృగాలకు, జంతువులకు, పక్షులకు, వీటన్నిటికీ ఏమిచ్చాడు ఆయన? శరీరం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. ఆత్మ మాత్రం ఇవ్వలేదు. ఆత్మ ఎవరికి ఇచ్చాడు? ఆయన చేతులతో నిర్మాణమైన మనుష్యులకు మాత్రమే ఆయన ఆత్మనిచ్చాడు. దేవదూతలకు ఏమిచ్చాడు? దేవదూతలకు ప్రాణమిచ్చాడు, ఆత్మనిచ్చాడు, శరీరం ఇవ్వలే. దేవదూతలకు ఆత్మనిచ్చాడు, ఇంకొకటి ప్రాణం ఇచ్చాడు, శరీరం ఇవ్వలే. వాళ్ళు వాయువు అంటే గాలి, ఎప్పుడు అంటే ఏ సమయంలో ఎలా ఉండాలో తమకు తామే సృజించుకోగలిగిన శక్తి దేవదూతలకు ఇచ్చాడు. ఇప్పుడు నీతో ఒక 10 మంది జగడాలు పడుతున్నారు. ఆ 10 మంది పక్షాన పోరాడాలంటే దేవదూతలు శరీరమును దాల్చుకొని వారు వచ్చే ఒక ఆశ్చర్యకరమైన అద్భుతంగా వారు తన శరీరాన్ని మార్చుకుని తన శరీరమును రూపకల్పన చేసుకుని నీ మీదికి యుద్ధానికి వచ్చే వారి మీద పోరాటము కలిగిన దేవదూతలు భూమి మీదకి వస్తారట. పక్షులకు, జంతువులకు, క్రూర మృగాలకు వీటికి ఆత్మ ఉండదు, ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది. దేవదూతలకు శరీరం ఉండదు, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. మనిషినికి శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. ఎవరు ఘనులు వీరిలో? ఎవరు ఘనులండి? మనుష్యులమైన మనమే. మనకు 3 ఇచ్చాడు, వాళ్ళకు 2 ఇచ్చాడు. అందుకే ఒక కిడ్నీ పోయినా ఒక కిడ్నీతో బ్రతుకురా అని 2 ఇచ్చాడు. ఒక కన్ను లోకాన్ని చూసిన, ఒక కన్ను దేవుని చూడరా అని ఇచ్చాడు. ఒక చెవి లోకములో విన్న, ఒక చెవి దేవునికి వాక్యానికి చెవి ఎగ్గురా అని 2 చెవులు ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఎంతగా నిన్ను హెచ్చించిన దేవుడు మనుష్యునికి 3 భాగాలుగా విభజించాడు. శరీరము కనిపించినప్పుడల్లా యేసయ్య కనిపించాడు. యేసయ్యలో ఏముంది? యేసయ్యలో ఏముంది? ప్రాణం ఉంది. అంటే యేసయ్యలో అంటే ఏమంటాడు యేసు ప్రభుల వారు? ఫిలిప్పు అంటాడు, నా ఒక్కసారి తండ్రిని మాకు చూపయ్యా. ప్రతి క్షణము తండ్రి 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 అంటావు. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, నేను తండ్రి దగ్గరికి వెళ్ళుచున్నాను, ఇక నన్ను చూడరు అంటున్నావు. అయ్యా, తండ్రిని ఒక్కసారి నాకు చూపించన్నప్పుడు యేసు ప్రభుల వారు అంటున్న మాట ఏమిటో తెలుసా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినవాడు. ఇప్పుడు నన్ను చూస్తున్నారండి. నన్ను చూస్తున్నప్పుడు నా తండ్రిని చూడాలంటే ఎక్కడుంటాడు ఆయన? నా తండ్రి భౌతికమైన భాషలో నన్ను చూస్తున్నవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు అంటే యేసయ్యలో ప్రాణముంది కనుక ప్రాణము తండ్రి అయి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. అందుకే అంటాడు, నేను వెడలిపోయిన తర్వాత ఆదరణకర్త నా నామమున మీ జోలికి వస్తాడు, మీ మధ్యలో సంచరిస్తాడు.
సత్యస్వరూపి అయిన ఆత్మను నేను నా నామమున పంపుచున్నాను అంటాడు. అంటే యేసయ్యలో ఇప్పుడు ఒక మానవునిలో 3 భాగాలుగా శరీరము, ప్రాణము, ఆత్మ ఉన్నట్లే యేసయ్యలో ఏమున్నాయి? శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. అంటే యేసయ్యలో కుమారుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ వాక్యం ఎక్కడ దొరకదు మీకు. త్రిత్వము ఏకత్వమై ఉన్న దేవుడు. నీ అక్కడ నిల్చుకొని ఉంటే నీ పేరేమంటారు? సుజాతమ్మ అంటాం. సుజాతమ్మలు ఏమున్నాయి? సుజాతమ్మ అంటే ఒక్కతేనా, ఇద్దరా? ఒక్కతే. ఆమె పేరు ఒక్కటే, కానీ ఆమెలో ఏముంది? శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. అంటే యేసయ్య శరీరముగా వచ్చాడు, ప్రాణము ఆయనలో ఉంది, ఆత్మ పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉన్నాడు. అంటే త్రిత్వము ఏకత్వమై ఉన్న దేవుడు మనం ఆరాధించే దేవుడు. అందుకే దీపము ఆర్పకండి, ఆత్మను ఆర్పకండి. ఈ ఆత్మను ఆర్పుకున్న వారందరూ ప్రియులరా, యేసు ప్రభుల వారిని విశ్వసించకపోతే పాతాళ వశములోనికి వెళతారు. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వారిని మనము చేయవలసిన సువార్త ఏమిటి అంటే ఆత్మను రక్షించే కార్యము చేయాలి, ఆత్మను రక్షించే సువార్త చేయాలి. అసమాధానముతో ప్రాలాపించుచున్న ఇండ్లు, మన మనస్సు ఎవరి మీద ఉండాలి? మన మనస్సు ఎవరి మీద ఉండాలి? ఎక్కడ బిర్యానీ పెడితే అక్కడ పరిగెత్తడమా? విందు జరుగుతున్న ఇంటిలో ఏముంటుందట? చిందులుంటాయి. అందుకే చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు. అంటే విందులు ఉన్నాయంటే ఎవరుంటారు అక్కడ? అర్థమైందా? విందులు ఉన్నాయి అంటే అక్కడ త్రాగుబోతులు ఉంటారని. చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. అపరితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులయ్యున్నారు. మృతులు శరీర విషయములో మానవ రీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. ఎందుకు సువార్త ప్రకటింపబడ్డాది? ఆత్మను ఆర్పకూడదని, ఆత్మను రక్షించే భారము మనం తీసుకోవాలి. ఆత్మను రక్షించే కార్యము మనం చేయాలి. క్రీస్తునందు ప్రియ దైవజనమా, దేవాది దేవుడు భూమి మీద ఉన్న నరులందరూ ఒకరోజు చనిపోయి కదలలేక ఉంటారు. ఆ కదలలేక మృతులైన ప్రతి మానవుడు బ్రతకాలి అంటే నిత్య జీవాన్ని వెతకాలి. ఆ నిత్య జీవము ఎవరిలో ఉంది? ఆయనలో జీవముంది అన్నట్లుగా ప్రియులారా, ఆయన మాట వింటే నీవు చనిపోయినను బ్రతుకుతావు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు చనిపోయినను బ్రతుకుతావు. నిత్య జీవమును పొందాలంటే యేసు ప్రభుల వారిని నమ్మాలి.
నమ్మి బాప్తిస్మ పొందినవాడు రక్షింపబడును. నీవు రక్షింపబడాలి అంటే, నీ ఆత్మను రక్షించుకోవాలి అంటే ప్రియులారా, నిజ దైవాన్ని నమ్మండి. ఈ నిజ దైవము ఎవరు అనంటే పాపము లేనివాడు ఉండాలి. పాపము లేనివాడు దేవుడు, మరణాన్ని జయించిన వాడు దేవుడు. ఇప్పుడు మరణాన్ని జయించింది యేసు ప్రభుల వారు గనుక మనము ఆయన్ను విశ్వసించి, ఆయన్ను ఘనపరుస్తూ, ఆయన్ను ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో బ్రతుకుచున్నాము గనుక మనము నిత్య జీవానికి వారసులమై ఉన్నాము. మనం ఇప్పుడు చనిపోయినను బ్రతుకుతాం. నిత్య జీవము మనకు ఉంది అని నమ్మాలి. కొన్ని శాస్త్రాలు, ఈ గ్రంథాలు ఏం చెప్తాయండి? చనిపోతే పుణ్యకార్యం చేస్తే నంది పుడతాడట, చెడ్డ కార్యాలు చేస్తే పంది పుడతాడట. ప్రభు అంటాడు, మరణమును కీడును జీవమును మేలును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీ యందు భయభక్తులు గల వారి ఎదుట ఆయన దాచియించిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలేంటో తెలుసా? నీవు నిత్య జీవానికి పోవడమే, నీవు నిత్య జీవాన్ని సంపాదించుకోవడమే, నీవు నిరంతరము ఆయనతో సహవాసం ఉండటానికి, ఆయన కట్టుచున్న నివాసములలో, ఆయన ఏర్పాటు చేస్తున్న నివాసముల్లో నీవు ఉండాలని ఆయన ఆశపడుచు ఉన్నాడు. నీ ఆశ ఏంటి? ఆత్మను ఆర్పేదానివైతే ఈరోజు దేవుని వాక్యం విని ఉన్న నీవు ఆత్మను రక్షించుకో, ఆత్మను కాపాడుకో. నీ ఆత్మను కాపాడుకుంటూ నీ ప్రక్కనున్న భర్త ఆత్మ ఎలాగుంది, నీ ప్రక్కనున్న పిల్లలు, నీ కుటుంబ సభ్యుల యొక్క ఆత్మ ఎలాగుంటుంది పరిశోధించు. నీ రక్త సంబంధికుల ఆత్మ నరకానికి పోయే ఆత్మల్లా ఉన్నాయా? నరక శిక్షను అనుభవించేవారు ఉన్నారా? అగ్ని ఆరదు, పురుగు చావదు. రెండవ మరణము, ఎవరైతే ఆత్మను ఆర్పుతారో వారి కోసం రెండవ మరణము సిద్ధపాటు కలిగింది. ఈ రెండవ మరణము నుంచి తప్పించుకోవాలి అని అంటే ప్రియులారా, యేసు ప్రభుల వారిని నమ్మాలి, యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించాలి. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించులాగున ప్రార్థించుకుందాం. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. ఎంతగా కృంగితినో అంతగా పైకి లేపితివే. నీ దయలో, నీ కృపలో కాపాడుచున్నావయ్యా. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు. విడువక నాయడ వాత్సల్యమునే చూపించుచున్నావు. అనుదినం అనుక్షణం కాపాడుచున్నావు. అనుదినం అనుక్షణం కాపాడుచున్నావు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు. ఎంతగా అలసితివో అంతగా నన్ను బలపరచితివే. ఎంతగా అలసితివో
మార్గములు నీ సాత్యములు, నీ మార్గములు నీ సాత్యములు, నేను నిలిచేదను యేసయ్యా, నేను నిలిచేదను. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు, విడువక నాయడ నీ వాత్సల్యము చూపించుచున్నావు, చూపించుచున్నావు. అనుదినం అనుక్షణం కాపాడుచున్నావు, అనుదినం అనుక్షణం ప్రేమించుచున్నావు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు, విడువక నాయ నీ వాత్సల్యము చూపించుచున్నావు, చూపించుచున్నావు. నీ దయలో నీ కృపలో సాగిపోయేదను, నీ దయలో నీ కృపలో సాగిపోయేదను. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు, విడువక నాయడ నీ వాత్సల్యము చూపించుచున్నావు. యేసయ్యా చూపించుచున్నావు, యేసయ్యా నీ వాత్సల్యత నాపై చూపించుచున్నావు, చూపించుచున్నావు, కాపాడుచున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ఆత్మను అర్పకుడి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపమును ఆర్పిస్తే నీ ఇల్లు చీకటి, నీ ఇల్లు చీకటి అయిపోతూ ఉంది. నరులు మరణమైన తరువాత కదలలేక ఉంది. వారేమైపోదురో ప్రతి మానవునిలో ప్రశ్న. 2020వ సంవత్సరముల క్రితము ప్రతి మనుష్యునికి ఒక ప్రశ్న. మరణమైన తరువాత ఏమి జరుగునో, మరణమైపోయిన తరువాత ఏమి సంభవించునో అని జవాబు లేక జీవిస్తూ ఉన్న ప్రతి మానవాళికి పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమవుతున్న దేవుని వాక్యమైన యేసు ప్రభుల వారు ఆత్మను ధరించుకొని ఈ లోకానికి పాపము లేనివాడిగా ప్రత్యక్షమై మన పాపముల నిమిత్తము ఆ శిలువ మ్రానులో మన కోసం ప్రాణాన్ని త్యాగము చేసి మన కోసం మరణించి మన శాపమును పాపమును మోసి నిత్య జీవాన్ని ఇచ్చడానికి, మరణాన్ని బంధించి
బంధించలేకపోయింది. కారణం ఆయనలో పాపము లేదు గనుక. మనల్ని ఎందుకు మరణము బంధిస్తున్నది అని అంటే మనలో పాపమున్నది గనుక సమాధిలోనే ఉంటూ ఉన్నాం. ఆయనలో పాపము లేదు గనుక ఆయనను సమాధి కూడా బంధించలేకపోయింది. అందుకే ఆయన జీవాధిపతి. ఆయన నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాడు అంటున్నాడు. శారీరమై ఆత్మ ప్రాణము ఈ మూడును కలుగజేసిన ప్రతి మానవుడు ఈ మానవును ఆత్మను అర్పిస్తూ ఉన్నాడు. ప్రభు సెలవిస్తున్న మాట, ఈ దినము నుంచి నువ్వు ఎన్ని ఆత్మలు వెలిగిస్తావు, ఎన్ని ఆత్మలకు వాక్యం చెప్తావు, ఎన్ని ఆత్మలకు సువార్త చెప్తావు, ఎన్ని ఆత్మలు నీవు రక్షించుకుంటావు. నీ భర్త రక్షించుకున్నావా? నీ భర్తను రక్షించుకున్నావా లేదో నీకు తెలియనా? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుకున్నావా లేదో నీకు తెలియనా? ఆత్మలను, ఆరిపోతున్న ఆత్మలను ప్రజ్వలింపచేసి వెలిగించు. దేవుని దివ్యమైన నూనెని వాక్యముతో నీ ఇంటిలో దీపమును వెలిగించు. దీపమును వెలిగించు, ఆత్మను ప్రజ్వలింపచే. ఆయన రాకడలో ఆయన ఎదుర్కొనుటకు సంఘమైన వధువులు నీవు చేరి వరుడు కోసం ఎదురు చూస్తూ ఆయనను పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి నువ్వు సంసిద్ధుడిగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థించుకుందా, ప్రార్థించుకుందా. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ప్రతి వాక్యమును మా హృదయములో ఫలించి, శారీరము అంటే యేసు ప్రభుల వారు, ప్రాణము అంటే తండ్రి, ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడని కథలలేక మరణమైన ప్రతి మనుష్యునికి అర్థమయ్యేలాగున నీవు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. మరణమును జయించిన విజయ వీరుడు, ఓ మరణమా నీ ముల్లెక్కడాని మరణపు ముళ్ళును విరిసిన యేసు ప్రభుల వారు మార్గమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. అయ్యా, ఆత్మ మాలో నుంచి వెడిలిపోయిన తర్వాత ఎడబాటు ఆత్మ లేకపోతే మేము ఎడబాటైపోతామయ్యా. ఆత్మ ఉన్నంత కాలమే ఆత్మని వెలిగిస్తూ నీ దివ్య సన్నిధిలో, నీ దివ్యమైన సన్నిధిలో, నీ మందిరావరణములో చేరి నీ వాక్కులు విని ప్రతి ఆదివారము కూడుకొనటం మానుకొనక మా ఆత్మను వెలిగించుకోవడానికి నీ సన్నిధిలో మమ్మల్ని ప్రజ్వలింపచేయమని చెప్పి విశ్వసిస్తూ యేసు ప్రభువుని పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని నీ మేలులు పొందుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.